జిబ్రి చూడు జిబ్రి, పాండు ఎలా మాట్లాడుతున్నాడో. అరే పాండు, నేను నీ స్నేహితురాల్ని. నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేను నీ పిల్లని. పిల్లెవరు? ఆ పేరుతో నాకెవ్వరూ తెలీదు. ఇందాక నుంచి పాండు 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 అంటున్నావు. పాండు ఎవరు? ఇదిగో నా పేరు పాండు కాదు. ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. వెళ్ళండి, నన్ను విసిగించకండి. సకు, అతనేమంటున్నాడు? నువ్వెవరో తెలియదని స్పష్టంగా చెప్తున్నాడు. తెలీదంటున్నా ఎందుకు ఇలా వెంట పడుతున్నావు? సమయాన్ని వృధా చేయకుండా పద. ఏమండి? లేదండి, వీడు నా పాండునే. నాకు అర్థమైంది, నువ్వు పెద్ద కష్టంలో ఉన్నావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఏమండి ఏమండి, మీరు పాండుకి సహాయం చేస్తారా? పాండు, నువ్వు మా ఆయనకి చెప్పు, ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నా పేరు పాండు కాదు. మీరెవరో నాకు అసలు తెలీదు. నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. అతన్ని విసికించి పిచ్చివాణ్ణి చేయకు సకు. నీకు మతిపోయినట్టుంది. ఎవరినో పాండు అంటున్నావు. ఇందాకటి నుంచి చెప్తున్నాడు, నేను పాండుని కాదు, మీరెవరు నాకు తెలీదు అని. వినపడటం లేదా? లేదండి, అలా అనకండి, వీడు పాండునే. వాడేదో సమస్యలో ఉన్నాడు. ఇక చాలు, నీ పిచ్చి వాగడు ఆపు. మనకు ఆలస్యమవుతోంది, పద. పాండు, ఆగు పాండు. పాండు పాండు పాండు. సకు, సకు, ఇప్పుడు నువ్వు వస్తావా రావా? నీకు అసలు మాట వినే ఉద్దేశం లేదు. పద.